శ్రీమాత్రే నమః. మన ఛానల్లో ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నానండి. బెండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇప్పుడు నూనె. ఇవి బెండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. బెండకాయలని ఇలా నిలువుగా కోసుకోవాలండి. రౌండ్గా కోసుకుంటే బంక జిగటగా ఉంటుందండి. ఇలా నిలువుగా కోసుకుంటే జిగట అనేది ఉండదండి. కర్రీకి చాలా పొడి పొడిగా బాగా ఉంటుందండి. మీరు బెండకాయలు ఇలాగే తరుక్కోండి. ఇప్పుడు కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం నూనె వేసుకోండి. బెండకాయకి సరిపోయినంత అండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బెండకాయలను దానికి కూరకు సరిపోయినంత నూనెను వేసుకోండి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలాడాలండి. జీలకర్ర ఈ రెండు వేగిన తర్వాతనే మనము వేరే పదార్థాలను వేయాలండి. ఇలా ఆవాలు జీలకర్ర బాగా వేగుతున్నాయి చూడండి. అప్పుడు కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయండి, నూనె చిట్లకుండా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి మనం కర్రీకి తగినంత ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకొని ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు కొద్దిసేపు మగ్గాలండి, ఎందుకంటే పచ్చివాసన వస్తాయి కాబట్టి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం ఉప్పును కూడా వేయండి. ఇప్పుడు బెండకాయలని ఈ విధంగా తీసుకున్నామండి. నిలువుగానే కోసుకోండి, బాగుంటుంది బెండకాయకి. జీలకర్ర, ఆవాలు ఈ పదార్థాలను వేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీరు కూడా కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయలను బాగా వేయించండి. అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి ఉల్లిపాయల నుంచి. లేదా వేగకపోతే పచ్చి వాసన అంటూ ఉంటుందండి. టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. బెండకాయలు కానీ ఏ కర్రీకి కానీ ఉల్లిపాయలు అనేది బాగా వేగాలండి. అప్పుడే దాంట్లో కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదండి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. నూనె కూడా పైకి చుక్కలు చుక్కలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం వేగినట్లండి ఉల్లిపాయలు. బెండకాయకి ఉల్లిపాయలు కొంచెం వేగితేనే బాగుంటుందండి. మీరు కూడా బెండకాయ చేసేటప్పుడు ఈ విధంగానే చేస్తారండి. ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ వేయాలండి. కర్రీకి తగినంత సాల్ట్ వేసి ఉల్లిపాయలని బ్రౌన్ కలర్, కొంచెం లైట్ కలర్ వచ్చేంత దాకా, లైట్ కలర్ వచ్చేంత దాకా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయలు తరిగి పెట్టుకున్నాం కదండి, వాటిని ఈ ఉల్లిపాయల దండల్లో వేసి అంతా కలపండి. జిగట అనేది ఉండదండి బెండకాయ కర్రీకి. మీరు బెండకాయ కర్రీ చేసినప్పుడల్లా ఈ విధంగానే కోసుకొని చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. ఇలా కూరలు చేసేటప్పుడు మంచి మంచి టిప్స్ కూడా ఇస్తానండి మీకు. లేకుంటే బెండకాయ చాలా జిగటగా ఉంటుందండి. బెండకాయలతో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. సాంబార్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, బెండకాయ బజ్జీ అని చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. వేగింది ఉప్పు కారం వేసి బెండకాయని చూడండి ఇలా వేయించుకున్నాక ఉప్పు కారం వేసేయాలండి. బెండకాయలు అంతా వేగినాయండి. ఇప్పుడు బెండకాయలు వేగినాయి కదండి, ఉప్పు కారము పసుపు ధనియాల పొడి వేసేసేయండి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి అండి. బెండకాయలో ఎండు కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుందండి. అలా వేసి కలిపెట్టండి. చూడండి, బెండకాయ కర్రీ పొడి పొడిగా ఉంది. ఇది సాంబార్లోకి కానీ, మనము పప్పు చారులోకి కానీ, పప్పులోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. బెండకాయ కర్రీ చూడు పొడి పొడిలాడుతుందండి. ఒకదానికొకటి అతుక్కోలేదు బెండకాయ. నిలువుగా కోసుకున్నందుకు మనకు బాగా బెండకాయలు కనిపిస్తాయండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర అన్ని సబ్జీలలో వేసుకుంటేనే మనకు మంచిదండి. లాస్ట్లో కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకొని ఇలా కలుపుకోండి.
కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకు బెండకాయ కూరకు పడుతుందండి. కొత్తిమీరని ప్రతి దాంట్లో వాడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బెండకాయ కూర. ఇంతేనండి, 10 నిమిషాలలో అయిపోతుందండి బెండకాయ కర్రీని. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఉంటానండి మరి.